వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ పండిత్ దీన్ దయాళ్ ఆలోచన విధానాన్ని బలపరిచిన అంబేద్కర్ గారికి చరిత్రలో సముచిత స్థానం కల్పించడమే లక్ష్యంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పంచతీర్థాలను ఏర్పాటు చేసింది. మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక నినాదంతో ఒక ముంగటపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఇప్పుడు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకు అసలు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే ఎన్నోసార్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు అవమానించిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. హిస్టరీలో చూస్తే ఆయన రాజ్యాంగం రాసిండు, కానీ వాళ్ళు ఏదో ఒకటి మంచి వ్యక్త మంచి చదువు నేర్చుకోవడం మన భారతదేశంలో ఉన్నాడని ఆయన పేరు పెట్టింది, కానీ ఆయన మనుషులు కూడా లేకపోతే ఎప్పుడు కూడా కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడ కూడా కానీ ప్రతి క్షణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు అవమానించిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాసిన తర్వాత 370 ఆర్టికల్ మనకు దేశంలో వద్దు, మన దేశంలో రాజ్యాంగం ఒకటి ఉండాలా, ఈ ఆర్టికల్ ఉన్నదని కూడా మన అక్కడ ఉన్న పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి 370 ఆర్టికల్ పెట్టారు. 1952లో ఫస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆయన పార్టీ టికెట్ ఇచ్చి ఓడగొట్టిన ఘనత అనే కాంగ్రెస్ పార్టీ. 57లో కూడా సిపిఎంతో కొలికాయి ఆయనకు ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్నో రకాల ఆయనకు అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకటి ముఖ్య, ఆయన ఏదైతే చనిపోయిన తర్వాత ఢిల్లీలో బాపూజీ ఘాట్ ఉంటుంది, ఇందిరా ఘాట్ ఉంటుంది, రాజీవ్ ఘాట్ ఉంటుంది, నెహ్రూజీ ఘాట్ ఉంటుంది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు గుంట కూడా భూమి ఇవ్వకుండా ఆయన శవాన్ని ఢిల్లీ నుంచి బాంబే పంపించారు. ఢిల్లీ నుంచి బాంబే పంపించిన తర్వాత ఆ విమానం ఖర్చు కూడా ఆయన భార్య నుంచి తీసుకున్నారు. అంటే ఈ అవమానించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెద్ద మన నినాదంతో ఎత్తున్నారు, జై భీమ్, జై బాబు, జై సంవిధానం అని అంటున్నారు. ఇటువంటి దుష్ట పార్టీలకు మనం ఖచ్చితంగా ప్రతి విలేజ్లో మాటగా చెప్పడం అవసరం. అదేవిధంగా 33% ఏదైతే రిజర్వేషన్ మహిళలకు సమాన హక్కు కావాలా, మహిళలు మనతో ఉండాలని ఆయన కోరిక ఉండే, ఆ కోరిక మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన పార్లమెంట్లో పెట్టి పాస్ చేశారు. అదేవిధంగా ఇలా ప్రతి జాగాలో ఆయన పుట్టిన మొహోలో మధ్యప్రదేశ్లో, ఆయన రాజ్యాంగం రాసిన ఢిల్లీలో, ఆయన చనిపోయిన ముంబైలో, ఆయన మన ధర్మ స్వీకారం చేసిన నాగ్పూర్లో 5 జాగాలో, ఇలా ప్రతి జాగాలో 200 నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రి. అదేవిధంగా మన పార్లమెంట్లో ఇంతకుముందు ఎక్కడ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం లేకుంటే ఆయన అక్కడ పార్లమెంట్లో చిత్రపటం పెట్టింది మన నరేంద్ర మోదీ. సుప్రీంకోర్టులో మన అంబేద్కర్ విగ్రహం పెట్టింది మన నరేంద్ర మోదీ. ఎన్నో రకాల అంబేద్కర్కు గౌరవించిన పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తప్పు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో ఖచ్చితంగా మనం వాళ్ళకి ఫైట్ చేసుకుంటా ప్రతి విలేజ్లో చెప్పే అవసరం ఉంది. ఏదైతే ఈ అంబేద్కర్ జయంతి గురించి మీకు అందరికీ ప్రతి విలేజ్లో మనం చెయ్యాలా, మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సవాలు అడగాలని మీకు అందరికీ తెలియజేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మన మొన్ననే మండల ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయినాయి. మండల ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ మండలంలో మనం క్యాబినెట్ తయారు చేయాలా, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, కోశాధికారి ఏదైతే ఉన్నాయి మోర్చాలు ఉన్నాయి అవి మన అధ్యక్ష గారు చెప్తారో ఆ ప్రకారం మనం ప్రతి మండలంలో మీటింగ్ తీసుకొని ఆ కంప్లీట్ చేయాలి. 30 వరకు మొత్తం ఫార్ములారిటీస్ కంప్లీట్ చేసేస్తే మన 30 వరకు మనం మన రాష్ట్రాల్లో మనం సబ్మిట్ చేయొచ్చు. అది మీకు అందరికీ తెలియజేస్తున్నాను.
ప్రతి అడుగున మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక నినాదంతో ఒక ముంగట పోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఇప్పుడు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకు అసలు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే ఎన్నోసార్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు అవమానించిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. హిస్టరీలో చూస్తే ఆయన రాజ్యాంగం రాసిండు, కానీ వాళ్ళు ఏదో ఒకటి మంచి వ్యక్త, మంచి చదువు నేర్చుకోవడం మన భారతదేశంలో ఉన్నాడని ఆయన పేరు పెట్టింది, కానీ ఆయన మనుషులు కూడా లేకుండా ఎప్పుడు కూడా కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడ కూడా కానీ ప్రతి క్షణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు అవమానించిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం రాసిన తర్వాత 370 ఆర్టికల్ మనకు దేశంలో వద్దు, మన దేశంలో రాజ్యాంగం ఒకటి ఉండాలా, ఈ ఆర్టికల్ ఉన్నదని కూడా మన అక్కడ ఉన్న పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి 370 ఆర్టికల్ పెట్టారు. 1952లో ఫస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆయన పార్టీ టికెట్ ఇచ్చి ఓడగొట్టిన ఘనత అనే కాంగ్రెస్ పార్టీ. 57లో కూడా సిపిఎంతో కొలికాయి ఆయనకు ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్నో రకాల ఆయనకు అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకటి ముఖ్య, ఆయన ఏదైతే చనిపోయిన తర్వాత ఢిల్లీలో బాపూజీ ఘాట్ ఉంటుంది, ఇందిరా ఘాట్ ఉంటుంది, రాజీవ్ ఘాట్ ఉంటుంది, నెహ్రూజీ ఘాట్ ఉంటుంది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు గుంట కూడా భూమి ఇవ్వకుండా ఆయన శవాన్ని ఢిల్లీ నుంచి బాంబే పంపించారు. ఢిల్లీ నుంచి బాంబే పంపించిన తర్వాత ఆ విమానం ఖర్చు కూడా ఆయన భార్య నుంచి తీసుకున్నారు. అంటే ఈ అవమానించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెద్ద మన నినాదంతో ఎత్తున్నారు, జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ అని అంటున్నారు. ఇటువంటి దుష్ట పార్టీలకు మనం ఖచ్చితంగా ప్రతి విలేజ్లో మాటగా చెప్పడం అవసరం. అదేవిధంగా 33% ఏదైతే రిజర్వేషన్ మహిళలకు సమాన హక్కు కావాలా, మహిళలు మనతో ఉండాలని ఆయన కోరిక ఉండే, ఆ కోరిక మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన పార్లమెంట్లో పెట్టి పాస్ చేశారు. అదేవిధంగా ఇలా ప్రతి జాగాలో ఆయన పుట్టిన మొహోలో మధ్యప్రదేశ్లో, ఆయన రాజ్యాంగం రాసిన ఢిల్లీలో, ఆయన చనిపోయిన ముంబైలో, ఆయన మన ధర్మ స్వీకారం చేసిన నాగ్పూర్లో 5 జాగాలో ఇలా ప్రతి జాగాలో 200